సర్కిల్లో న్యాయయాత్రలో భాగంగా బహిరంగ సభలో పాల్గొన్న ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ఆర్ షర్మిల, కాంగ్రెస్ అభ్యర్థి అరికట్ల నవీన్ కుమార్, కర్నూలు జిల్లా అభ్యర్థి ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ను గెలిపించాలని కోరిన వైఎస్ఆర్ షర్మిల, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గెలిపిస్తే ప్రత్యేక హోదాను తెస్తామన్న వైఎస్ఆర్ షర్మిల, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న వైఎస్ఆర్ షర్మిల, ప్రతి పేరింటి మహిళలకు కుటుంబం గడపడానికి నెలకి 8,230 రూపాయలు, సంవత్సరానికి 1,00,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు గాను 5 లక్షలు ఇస్తామన్నారు. ఎన్ఆర్జీసీ ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూపాయలు కూలీ ఇచ్చేలా చూస్తామని, పేద విద్యార్థులకు కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని పేర్కొన్నారు. మరి ఎందుకు చేయాలన్నా వీళ్ళకు ఓట్లు? మంత్రి కూడా అంట కదా, ఏం మంత్రి? కార్మిక శాఖ మంత్రి. ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి? మీరు ఓట్లేసి గెలిపిస్తే మంత్రి కూడా అయ్యాడట కదా, బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయమ్మా? కార్మిక శాఖ మంత్రి అట. ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. వచ్చినాయా? వచ్చినాయమ్మా?